महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది ఇప్పుడు చూద్దాం. దానిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఆగస్టులో మెయిన్ ఈవెంట్స్ 2వ తారీఖు సంకటహార చతుర్థి, 11 మహాశివరాత్రి, 12 అలాగే గురు మౌఢమి నడుస్తూ ఉంది. గురు మౌఢమి త్యాగం ఉంది 12వ తారీఖు నుంచి. ఇక వర్ష ఋతువు కూడా ప్రారంభం అవుతుంది 13వ తారీఖు, 15 ఇక మనకి స్వాతంత్ర దినోత్సవం, 18వ తారీఖు శ్రావణ మంగళగౌరి వ్రతం, 21 వరలక్ష్మి వ్రతం ఉందంగా, అలాగే 28 రాఖీ పూర్ణిమ. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. గ్రహాల యొక్క గోచారం కనుక ఆగస్టు మాసంలో మనం చూస్తే కనుక మేజర్గా మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజుడు, బుధుడు, రవి, శుక్రులు, మొత్తంగా 4 మేజర్ ప్లానెట్స్ కూడా మాసగ్రహాలు, 4 మేజర్ మాసగ్రహాలు 4 కూడా చేంజ్ అవుతున్నాయి. ఆగస్టు మాసంలో 4 కూడా చేంజ్ అవుతున్నాయి కాబట్టి సమ్ మూమెంట్స్ అనేవి ఆగస్టులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానిలో శని మేన రాశిలో వక్రంలో రిట్రాగ్రేషన్లో ఉన్నారు. అలాగే నెక్స్ట్ రాహువు కుంభరాశిలో ఉన్నారు, కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు, గురుడు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో ఆయన గోచారంలో ఉంటూ ఉన్నారు. సో మేజర్గా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఈ విధంగా గోచారంగా ఉన్నాయి. అలాగే ఇక కుజుడు అయితే ఇక్కడ మెయిన్గా 3వ తారీఖు నుంచి కుజుడు మిథున రాశి ఆయన శత్రుక్షేత్రంలోకి ఎంటర్ అవుతున్నారు. బుధుడు మొత్తం 3 రాశులు మారుతున్నారు. 3వ తారీఖున మిథునంలోకి, తర్వాత మళ్ళీ 6వ తారీఖున మిథున నుంచి కర్కాటకంలోకి వస్తున్నారు, మళ్ళీ కర్కాటకం నుంచి సింహంలోకి 17వ తారీఖు వెళ్తున్నారు. ఇక అదేవిధంగా రవి యొక్క సంచారం కూడా చూస్తే ఆగస్టు 17 వరకు ఆయన కర్కాటక రాశిలో, ఆగస్టు 17 నుంచి సింహరాశి స్వక్షేత్రంలో ఆయన సంచారం నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో భాగ్యంలో గురుడు, దశమంలో రవి, దశమంలో కేతువు, అలాగే లాభంలో శుక్రుడు కూడా. ఇలా మొత్తంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకి 4 గ్రహాల వరకు యోగిస్తూ ఉన్నాయి. మెయిన్గా వృశ్చిక రాశి వాళ్ళకి చూస్తే కనుక ఈ రాశికి మనం రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారాన్ని ప్రయారిటీగా తీసుకోవాలి. అష్టమ స్థానంలో కుజుడి యొక్క ట్రాన్సిట్ మొదలవుతుంది కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. అండ్ ఇక్కడ హిమోగ్లోబిన్ కానీ, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కొన్ని ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. అలాగే కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి సమ్ అగ్రెసివ్ ఆర్ ఎమోషనల్ అంటే కొంచెం ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్, అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఇన్లాస్తో లేదా మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఇవి రాకుండా ఈ ట్రాన్సిట్ 8th హౌస్లో కొంచెం మనం వీటి విషయాల మీద కొంచెం కేర్ తీసుకోవాలి అని సూచిస్తూ ఉంది. అలాగే ఇక నెక్స్ట్ ఈ రాశికి భాగ్యంలో గురువు గారి యొక్క సంచారం, ఇది చాలా వరకు కూడా అష్టమ గురుడు కంప్లీట్ అయిపోయి భాగ్యస్థానంలో వచ్చే స్థితిలో గురువు గారి యొక్క సంచారం స్టార్ట్ అవుతూ ఉంది. అయితే గురు మౌఢమి 12వ తారీఖు వరకు కూడా గురు మౌఢమి నడుస్తుంది. ఇక్కడ గురువు గారు రవితో కలిసి కంజెక్ట్ అయ్యి కంబస్ట్ అయి ఉన్నారు అక్కడ. కాబట్టి ఇక్కడ గురు మౌఢమి నడుస్తుండటం వల్ల కొంత మళ్ళీ మీ లక్ అండ్ ఫార్చ్యూన్లో కానీ కొంచెం అయ్యే ఖర్చు పోయే ఖర్చుల్లో కానీ కొంచెం ఖర్చుల విషయంలో కొంచెం ఖర్చులు అనేవి పెరిగే ఆస్కారాల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఎంతైనా గురువు గారు ఇక్కడ 9th హౌస్లో ఉన్నారు కాబట్టి జూన్ ప్రీవియస్ కంటే సమ్ బెటర్మెంట్ పరిస్థితులు మాత్రం ఈ రాశి వారికి ఉంటాయి. అంతగా గత సంవత్సరం లేదా గత జూన్ ముందు లాంటి హెక్టిక్, ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీకి, టెన్స్కి లోన్ అయ్యే సిచ్యువేషన్స్ నుంచి మరి అంత ఇంపాక్ట్ అయితే ఏమీ ఉండదు. అలాగే ఈ గురువు గారి యొక్క సంచారం తప్పకుండా మీకు చాలా బాగా యోగిస్తూ ఉంది కాబట్టి 12వ తారీఖు వరకు గురుమౌఢ్యం ఉంది.
ఫారెన్ ట్రావెల్స్ గురించి ఎవరన్నా ట్రై చేస్తున్నా, హయ్యర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ప్రయారిటీ ఈజ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రాన్సిట్. అలాగే లైఫ్లో గ్రో అవ్వడానికి సంబంధించి మీరు నేర్చుకునే ప్రతి హయ్యర్ లెర్నింగ్ స్కిల్ కూడా మీ జీవితంలో ఒక ప్రభావాన్ని ఇక్కడ చూపించే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి మీ లైఫ్ గ్రోత్కి ప్రయారిటీ ఇచ్చే ప్రతి పని కూడా ఇక్కడ చాలా వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. అదేవిధంగా 17వ తారీఖు నుంచి రవి యొక్క సంచారం దశమంలోకి మారుతూ ఉంది. ఇది ఓన్ హౌస్ రవిది సింహరాశిలో ఉద్యోగపరమైన విషయాల రీత్యా సమ్వాట్ బెటర్, ఖర్చులు తగ్గటం, కొంతవరకు ప్రొఫెషనల్గా సమ్ పాజిటివ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా 17వ తారీఖు తర్వాత నుంచి రవి యొక్క దిగ్బలం దశమ స్థానంలో మొదలవటం వల్ల మీరు అక్కడ చూడొచ్చు. ఆల్రెడీ కేతువు కూడా అక్కడ మనకి దశమ స్థానంలో ఉన్నారు. కేతువు కూడా ఎప్పుడైతే ఇక్కడ దశమ స్థానంలో ఉన్నారో డెఫినెట్గా ఈ దశమ స్థానంలో ఉన్న కేతువుకి కర్మస్థానంలో ఉన్నారు. కాబట్టి మీరు కొంచెం రవికేతువుల యొక్క కంజంక్షన్ అనేది జరుగుతుంది. ఇది 16 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్లో మీకు ఎంత మంచి అవకాశం వచ్చినా, బాస్ సపోర్ట్ ఉన్నా, ఏదో ఒక తెలియని వెలితి లేకపోతే సమ్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఈ సమయంలో ఆపర్చునిటీ వచ్చినా అంత ఉపయోగం లేకుండా పోయింది అనే విధంగా పరిస్థితులు కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్కి ప్రొఫెషనలైజ్డ్గా మిమ్మల్ని గురి చేసే ఆస్కారాలు ఉంటాయి. ఈ హెడ్లెస్ ప్లానెట్ కేతువుతో రవి కలవటం వల్ల. అయితే శుక్రుడి యొక్క సంచారం మెయిన్గా మనం తీసుకున్నట్టయితే లాభస్థానంలో జరుగుతుంది. బట్ అది శుక్రుడికి నీచస్థానం అయింది కన్యారాశి. శుక్రుడు కూడా కన్యారాశిలో నీచస్థానంలో ఉన్నాడు. సో కాబట్టి వ్యాపారానికి సంబంధించి, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి, మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా కొంత బెటర్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కానీ ఏంటంటే సో ఇంకా బెటర్ దొరికేదేమో, కానీ ఇంతటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది వ్యాపారంలో గెయిన్స్కి కానీ, సో మ్యారిటల్ లైఫ్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కానీ ఇలాంటి సమ్ సిచ్యువేషన్స్ ఉండే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకొక పాయింట్, అర్ధాష్టమ రాహు దోషం వృశ్చిక రాశి వారిని వెంటాడుతూ ఉంది గత సంవత్సర కాలంగా. అయితే డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో కానీ, మీరు ఉంటున్న లివబుల్ ప్లేస్ ఎన్విరాన్మెంట్లో కానీ, కంఫర్ట్స్ విషయాల్లో కానీ, మదర్ హెల్త్ ఆర్ సమ్ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత విషయంలో కూడా కొంతవరకు మీకు ఏంటంటే ఉన్నదానిలో తృప్తి పడవచ్చు. కానీ లేని దాని గురించి ఎక్కువ ఆలోచించుకొని మీరు ఎక్కువ డిస్సాటిస్ఫై ఫీల్ అయ్యే ఆస్కారాలు కూడా ఇక్కడ ఈ అర్ధాష్టమ రాహుదోషం వల్ల కనిపిస్తూ ఉంది. సో అలాగే విద్యార్థులు ఎడ్యుకేషన్కి సంబంధించి శాటర్న్ రిట్రగ్రేషన్ స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నా విద్యార్థులు ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళ ఫోకస్ సబ్జెక్టుకి సంబంధించి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం కూడా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక అష్టమ కుజుడు రాశ్యాధిపతే కొంచెం లో లెవెల్ సిగ్నల్స్లో ఉన్నాడు, వీక్ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కుజుడికి కేజింపావు, కందులు, రెడ్ క్లాత్ దానం చేసుకోవటం చాలా మంచిది. ధరణి గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం చాలా మంచిది. మొదటి 2 వారాలు 17వ తారీఖు వరకు కూడా రవి భాగ్యస్థాన సంచారం గురుని అస్తంగత్వం చేసుకోవటం వల్ల అవకాశాలు తగ్గుతున్నాయి. కాబట్టి జపా కుసుమ సంకాసం మొదటి 2 వారాలు కూడా రవికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే చాలా మంచిది. అర్ధాష్టమ రాహుకి దుర్గామాత ఆరాధన కంపల్సరీ చేసుకోండి. దుర్గామాత ఆలయాన్ని కంపల్సరీగా డైలీగా దర్శనం చేసుకోండి. సో ఇలా ఏ వారంలో, ఏ తేదీల్లో, ఏ రోజుల్లో అష్టమ కుజదోషం వల్ల చిన్నపాటి యాంగ్జైటీ ఆర్ టెన్స్ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఏర్పడటమో, లేకపోతే అర్ధాష్టమ రాహు వల్ల మన ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతతకి సంబంధించి ఇంపాక్ట్ ఉండటమో, ఇవి ఏ వారాల్లో ఏ తేదీల్లో ఉండొచ్చు అనేది వీక్లీ ఫాలో అయితే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. పర్టికులర్ వీక్లో ఏ రెమెడీ చేసుకుంటే ఇంకా బాగుంటుందో కూడా మీకు తెలుస్తుంది. ఇక అలాగే ఇవాళ జూలై 29 ముఖ్యంగా గురు పౌర్ణమి, మంచి పర్వదినం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన మార్గం వైపు మనల్ని నడిపించే ప్రతి గురువుకి కూడా ఈ గురు పౌర్ణమి రోజు కృతజ్ఞత భావంతో ఏదో ఒక దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తూ ఉంటారు. సో అలాగే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో కూడా నేను చెప్పే వార ఫలాలు, మాస ఫలాల్లో ఎవరికి ఏమాత్రం ఆ గైడెన్స్ ఉపకరించున్నా, మేలు జరుగున్నా సో అడుగుతుంటారు చాలా సార్ గురుదక్షిణ మీకు ఎలా సమర్పించాలి ఏంటి అని.
సో ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ సందర్భంగా ఎవరన్నా కృతజ్ఞతను తెలియజేసే వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో ఏ విధంగా దక్షిణ సమర్పించవచ్చు ఏంటి అనేది నేను ఇచ్చాను ఆల్రెడీ. అక్కడ మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా ఎవరన్నా గురుదక్షిణ ఇవ్వాలన్నా ఈ గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.